తెలుగు కథకు 100 ఏళ్లు. తెలుగు కథ శతవసంతోత్సవాల పండుగ 2009 ఫిబ్రవరిలో ఘనంగా జరిగింది. గురజాడ అప్పారావు రాసిన దిద్దుబాటు కథ తరువాత ఈ 100 ఏళ్ల ప్రస్థానంలో ఎందరో తెలుగు కథకు ఎన్నెన్నో సొబగులు అద్దారు. ఇటు జాతీయ స్థాయిలో అటు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు కథకు గౌరవం తెచ్చారు. తెలుగు కథ శతవసంతోత్సవాల సందర్భంగా మనకున్న ముఖ్య కథకుల్లో ఒకరైన మునిపల్లె రాజును సత్కరించుకుని తెలుగు జాతి పులకించిపోయింది. ఇంటి పేరుకు తగ్గట్టుగానే మునిపల్లెది సాధు స్వభావం, మృదు సాంగత్యం, మునులకుండే జ్ఞాన సంపద, వ్యవహార సౌమ్యత ఆయన సొంతం. పరోపకారం, ప్రేమ, మానవత్వం, మంచితనం ఆయనకు కుటుంబం నుంచి వచ్చిన వారసత్వం. ఆయన వ్యక్తిత్వం, భారతీయుని సగటు మనిషి అస్తిత్వం ఒకటే. శతాబ్దాలుగా నిరంతరం భారతీయుల్లో ప్రవహిస్తున్న భారతీయ తత్వ సుగంధ పరిమళాల జల ఆయనలో సజీవంగా కనిపిస్తుంది. ఆ జలను కాపాడుకుంటూ రావడమే ఆయన ప్రత్యేకత. ఈ తత్వం నేపథ్యంలో మనమెవరమూ మరిచిపోలేని ఎన్నో ఆణిముత్యాల్లాంటి కథలు ఆయన తెలుగు జాతికి అందించారు. ఆయన కథ రాసిన, వ్యాసం రాసిన, మరో కథకుని గురించి చెప్పిన, కథా సంకలనాలకు సంపుటాలకు ముందు మాటలు రాసిన, సున్నితమైన భావాలను కవిత్వీకరించిన, ఉపన్యసించిన, అందులో భారతీయ తత్వం కనిపిస్తుంది. అదే ఆయన చిరునామాగా మారింది. కథా నిర్వచనం గురించి కథకి గురించిన వాట్ యు కాల్ డెఫినేషన్స్ శ్రీవిరించి గారు, పూర్వంకి దక్షిణామూర్తి గారు, విహారీ, చాలామంది సరే అవన్నీ అవుట్ ఆఫ్ డేట్. ఇప్పుడు మీది ఏది పనికిరాదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మీద ఏది దేనికి నో డెఫినేషన్ విల్ స్టాండ్ ది ట్రెండ్ ఆఫ్ ది టైం. డెఫినేషన్స్ లేకుండానే కథలు రాయాల్సిన అవసరం ఉంది. చట్టం అనేది లేదు. అండ్ వై వీ షుడ్ గో ఆన్ స్ట్రెస్సింగ్ ఆన్ క్యాస్ట్, సేమ్ థింగ్. అండ్ అవర్ రైట్స్ అంటే మీకు నువ్వు చేయవలసిన పనేం లేదా? దీనికి హక్కుల గురించేనా? ఆ విధంగాను చేయటంలో ఏమవుతున్నదంటే మనం రైటర్ యొక్క ఫ్రీడము పోయింది. దీన్నే వాళ్ళు అమెరికన్స్ బిహేవియరిజం అన్నారు. యు ఆర్ నాట్ ఇండిపెండెంట్ బై యువర్ సెల్ఫ్, యువర్ థాట్స్ ఆర్ నాట్ ఇండిపెండెంట్ బై దెమ్సెల్వ్స్.
దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అవుట్ సైడ్ ఫోర్సెస్. కవిత్వం గురించి ఇప్పుడు ఇండియా యొక్క పాలిటీ కానీ, ఇండియా యొక్క కల్చరల్ లైఫ్ కానీ, ఇండియన్ సంస్కృతి కానీ అన్ని నినాదాల కింద అణిగిపోయింది, నాశనం అయిపోతున్నది. అన్నీ నినాదమే, నిజమైన నాదం లేదు. మెటాఫిజికల్ పొయిటరీ అంటే అందులో స్పిరిచువల్ అంశం. మానవుడు ఈనాడు ఉన్నంత భయానకమైనటువంటి భయకంపితుడుగా ఏనాడు లేడు. అది మొట్టమొదటి విషయం. ఆ సమయంలో వచ్చే లిటరేచర్ దాన్ని తప్పకుండా రిఫ్లెక్ట్ చేస్తుంది. పొయిటరీ కానీ, ప్రోజ్ కానీ అదంతా మానేసి ఉద్యమం సఫలం కాదు, ఈ ఉద్యమం వల్ల ఏమి లాభం లేదు, ఉద్యమం ఒక పెడదారిని పోతున్నది, దీనివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ సమాజానికి ద్రోహం చేస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి, మంచివి కాదు అని తెలిసి కూడా ఉద్యమం గురించి నినాదంతో ఆ నినాదం వేయకపోతే మనకి రికగ్నిషన్ లేదు సొసైటీలో. ఆ సొసైటీ ఇది 20-30 మంది మెచ్చుకుంటే అయిపోయిందే. యూ హ్యావ్ టు సీ ది ఎంటైర్ యువర్ బ్రదర్స్, యువర్ సిస్టర్స్, వరల్డ్ ఈజ్ యువర్. తర్వాత యు ఆర్ రెస్పాన్సిబుల్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ టైమ్స్, టు ది టైమ్స్ విచ్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్. వాళ్ళకు కూడా వీఆర్ రెస్పాన్సిబుల్. జర్నలిజం గురించి మాకు సంబంధించిన కుదురులో నుంచి కొందరు జర్నలిస్టులు ఉన్నారు. మాకు అంత సమీప బంధువులు కాలేకపోవచ్చు, కానీ మాకు బంధువులుగా ఉన్నటువంటి కోటంరాజు రామారావు, కోటంరాజు పున్నయ్య, వాళ్ళు మా ఊరు నుంచి వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, మెడికో శ్యామ్ అని ఒక అతను ఉన్నాడు. చిర్రావూరి శ్యామ్ డాక్టర్, అతను మెడికో శ్యామ్ అని రాసేవాడు. వాళ్ళ పూర్వీకులు చిర్రావూరి యజ్ఞేశ్వర చింతామణి, సివై చింతామణి. ఆయన ఇక్కడికి వెళ్ళాడు, అది అలహాబాద్లో లీడర్ పత్రిక నిలిపాడు. ప్రపంచ ప్రసిద్ధి, బ్రిటిష్ కామన్వెల్త్లో అతను సివై చింతామణి అంటే తెలియని వాళ్ళు లేరు. అక్కడే సెటిల్ అయిపోయినారు, అక్కడే తిరిగినారు. ఆ విధంగాను కొన్ని రోల్ మోడల్స్ ఉన్నాయి. తర్వాత ఎం చలపతిరావు నాయుడు అని ఉన్నాడు. ఈజ్ వెరీ బ్యాక్వర్డ్ ప్లేస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం. అతను ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పినవాడు. దాని తర్వాత నేను మొట్టమొదటి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందండి, ఎవ్రీబడి వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫ్రంట్ రన్నర్స్ ఇన్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్. ఆర్కే కరాంజియా అండ్ డిఎఫ్ కరాకా, కేఏ అబ్బాస్, వీళ్ళ కాలమ్స్ అన్నీ ఒక్క పొర్లు పోకుండా చదివేవాళ్ళం. జర్నలిజం అంటే ఈ విధంగా ఉంటుంది. కేఏ అబ్బాస్ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి. ఎందువల్లంటే అతను ఈజ్ నాట్ ఏ ఫ్యాటలిస్ట్, ఈజ్ నాట్ ఏ ఫ్యాడిస్ట్, ఈజ్ నాట్ ఏ కమ్యూనలిస్ట్. జర్నలిజం అంటే మామూలుగా కామన్ బిలీఫ్ ఏమిటంటే ఇవాళ చదివి చెత్తబుట్టలో పడేస్తాము అనుకుంటాం. కాదు, అందులో కూడాను వాల్యూ సిస్టమ్ మీరు కనుక అవలంబిస్తే ఇట్ విల్ స్టాండ్ ది ఫోర్స్ ఆఫ్ టైం, ఇట్ విల్ స్టాండ్ దిస్ థింగ్. సృజనాత్మకత అంటే అందులో కూడాను ఆ ఫిక్షన్, అది ఆ జర్నలిస్టిక్ కాలంలో కూడాను క్రియేటివ్ జర్నలిజం అండ్ క్రియేటివ్ జర్నలిజం అనేది ఊహా చేసి ఆల్ కైండ్స్ ఆఫ్ గాసిప్, ఆల్ కైండ్స్ ఆఫ్ రూమర్స్ ఈజ్ బికమింగ్ ఏ న్యూస్ ఐటమ్. ఇట్ ఈస్ నాట్ సో. సృజనాత్మక శక్తి అటువంటిది అది. గాసిప్ అండ్ రూమర్ అండ్ స్కాండలైజింగ్, ఇవన్నిటిని వాటికి దూరంగా ఉన్నటువంటి సృజనాత్మక క్రియేటివ్ ఉన్నదే, అది ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ జర్నలిజం, ఇన్ యువర్ బుక్ రివ్యూ, ఇన్ యువర్ ఎవాల్యుయేటింగ్ ఎ మ్యాన్. కేరళ రచయితల గురించి మలయాళీ రైటర్స్ని మనం ఇదిగా తీసుకోవచ్చు. నేను ఎంటి వాసుదేవన్ నాయర్ ఒక మీటింగ్ జరుగుతుంది ఎక్కడ, నేను మా భాస్కర్ దగ్గరికి, అచ్చగా సాహిత్యం మీద బతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇది కేరళలో ఉంటే
అతను చెప్పాడు 10 మంది పేర్లు చెప్పాడండి. 10 people are living only on the royalties of their literature. 10 people. బషీర్ మహమ్మద్ వాళ్ళే కాకుండాను, ఎంటీ వాసుదేవన్ నాయర్ ఈజ్ ఆల్రౌండ్, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి కాకుండాను 10 మంది పేర్లు చెప్పారు. జన్ అట్లా మన మనలో ఒక్కళ్ళ పేరు చెప్పగలమా? చెప్పలేము. సినిమా గురించి నాగిరెడ్డి చక్రపాణి చక్రపాణి గురించి చాలా పెద్ద ఇది రాశారు. పప్పుకోడు, తర్వాత ఇంకోటి ఏదో ఇవి ఉన్నాయి, అదేది పెళ్లి చేసుడు, ఇవన్నీ ఉన్నాయే, అవన్నీ మరాఠీ పోకడలు అవన్నీ రాజాపరాజి. వాళ్ళు కనుక బాగా ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటే దే హ్యావ్ టు ఇంటర్ప్రిట్ శరశ్చంద్ర చటర్జీ. వై దే హ్యావ్ నాట్ టచ్డ్ దేవదాస్, వై దే హ్యావ్ నాట్ టచ్డ్ పల్లీలు, వై దే హ్యావ్ నాట్ టచ్డ్ గృహదాన్, బెడదీది, వై దే హ్యావ్ నాట్ టచ్డ్. ఎందువల్లంటే యూ హ్యావ్ గాట్ టు ఇంటర్ప్రిట్. ఇది మన మనోవిజ్ఞాన శాస్త్రం కొంచెం తెలియాలి. ఇట్ ఈస్ నాట్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు అతని క్యారెక్టర్స్ ఉన్నాయే చాలా అది కూడా ఒప్పుకున్నాడు. అతను బాగా చదువుకున్నవాడు. ఎవరు? చక్రపాణి బాగా చదువుకున్నవాడు. అతనికి మన వల్ల కాదు అనుకుని ఊరుకున్నాడు. బియాండ్ మన వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయలేరు, బియాండ్ మీ. తర్వాత అతను ఎవరు కొత్త యాక్టర్స్ని ఎవరిని ఇంట్రడ్యూస్ చేశారు ఆ రోజుల్లో. ఈ డిసిప్లిన్గా ఉండటం అది ఒక గొప్ప విషయం. తర్వాత ఈ సినిమా ఈజ్ నాట్ ఎ గ్యాంబుల్. ఎట్లా కమర్షియల్గా ఎట్లా దాన్ని ప్లాన్ చేసుకుని చేస్తే సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. సినిమా విత్ ఇన్ యూర్ ఆ రోజులు ఏంటి, 2 లక్షలు 3 లక్షలు పెడితే గొప్ప సినిమా, 4 లక్షలు పెడితే బ్రహ్మాండమైన సినిమా. ఆ డిసిప్లిన్లో ఉంచి సినిమాని ఒక గ్యాంబుల్ కాకుండా ఒక పరిశ్రమగా చేర్చినవాడు. అనేకమైన గొప్ప సినిమాలు తీశారు రష్యన్స్. టెరిబుల్ నెంబర్ ఆఫ్ సినిమాస్. సినిమాని సోవియట్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే సినిమాని ఆయన నేషనలైజ్ చేశాడు. ఎవరు? లెనిన్. మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కల్చర్. దర్ ఈస్ ది వెపన్ విత్ విచ్ సోషలిజం కెన్ బి అడ్వాన్స్డ్. లెనిన్ అన్నమాట అది. దెర్ ఈజ్ నో యంగ్ మ్యాన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హూ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆ సినిమా గ్లామర్ గురించి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎవరు ఉండడు. కానీ మనం చదువుకున్న వాతావరణం, మనం చదివినటువంటి దీని గురించి ఐడియా ఆఫ్ గుడ్ హాలీవుడ్ పిక్చర్స్, గుడ్ దీస్ పిక్చర్స్, గుడ్ ఇటాలియన్ పిక్చర్స్, మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇటాలియన్ ఏమంటారు నియోరియలిజం. ఇటాలియన్ నియోరియలిజం వల్ల చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు. మేము అప్పుడు పూనాలో ఉన్నాను. బైసికిల్ థీఫ్ రిలీజ్ అయినప్పుడు ఆ బైసికిల్ థీఫ్ని పూనాకు తెప్పించడానికి నేను, రామచంద్ర అని ఊరు ఒకతను మా ఫ్రెండ్. బైసికిల్ థీఫ్, స్ట్రాంబోలి, బిట్టర్ రైస్, రోమా, ది ఓపెన్ సిటీ, వండర్ఫుల్ పిక్చర్స్. అవి అటువంటి పిక్చర్ ఒకటైనా వచ్చిందా? ఒకటే వచ్చింది తమిళనాడులో. దాని పేరు విడుదలై అనే పిక్చర్. దాని గురించి రాస్తే నేను నోరెళ్ళ పెడుతున్నారు. వాళ్ళకి తెలియలేదు ఎవరికి. ఎందువల్ల అంటే అది 3 రోజులే ఆడింది. రామనాథ్ ఇప్పుడు బిఎన్ రెడ్డి వాళ్ళందరికీ గురు సమానుడు. అతను చాలా గొప్ప పైనీర్, ఆలోచనాపరుడు, గొప్ప ఆలోచనాపరుడు అతను విడుదల ఏంటంటే విముక్తి, లిబరేషన్ అన్నమాట. అది ఆ పిక్చర్ని తమిళ్లో తీశాడు, ఇంగ్లీష్లో మొదలుపెట్టాడు. ఆ పిక్చర్ని నేను తెలుగులో డబ్ చేద్దాము అని చెప్పి, నా దగ్గర ఏముంది, డబ్బు లేదు కదా. నేను విజయవాడ వెళ్ళి వాళ్ళని అడిగితే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నారు. ఆయన కూడా నాకేం చెప్పాడు, డోంట్ బర్న్ యువర్ ఫింగర్స్, ఐ హ్యావ్ బర్న్డ్ మై ఫింగర్స్, డోంట్ డూ దట్ అన్నాడు. అతను చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప. ఈ ఫిక్షన్ అంటే ఇట్లా ఉంటుందా? ఇది కాంప్లికేటెడ్ కథ అన్నమాట. నేను ఎప్పుడు ఐ బిలీవ్ ఇన్ ఎ వెరీ కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే.
స్క్రీన్ ప్లే ఎంత కాంప్లికేటెడ్గా, ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో, ది ఇమాజినేషన్, హైట్ ఆఫ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డైరెక్టర్ అంత బాగా వస్తుంది. మునిపల్లె రాజు ఎంత మంచివాడో కథలు అంత మంచివే. మునిపల్లె రాజు అంత మంచి మనిషి మీకు దొరకడు. దాని కథలు కూడా చాలా కొద్ది కదా, కథలు చాలా కొద్ది. మీరు విప్లవకారుడు కావాలన్నా, కళాకారుడు కావాలన్నా మొదలు మనిషి కావాలి. ఆ మానవత్వం మీరు లేకుంటే ఏం చేయలేరు. అది కథ కింద లెక్క కాదు. మునిపల్లె రాజు దగ్గర ఆ మానవత్వం, వినయము, విధేయత, ఆయన మన ముందు కూడా వినయంగానే ఉంటాడు. అది అతని కథల్లో కూడా ద్యోతకం అవుతుంది. ముఖ్యంగా ఆయన నైమిషారణ్యం పోయి వచ్చిన తర్వాత కథలు ఏవైతే రాశాడో అది అతనిలో ఒక పెద్ద చేంజ్. అతను అంతకుముందు కథలు, ఈ కథలు చూస్తే మనకు మనిషి ఒకే ఒక్క సెట్టింగ్లో ఎట్లా మారగలరో తెలుస్తుంది. మునిపల్లె రాజుగారి మ్యాజికల్ రియలిజం కథ. నిష్క్రమణ ద్వారం. పంజరం ఊగిపోతున్నదెందుకు? పచ్చరెక్కల చిలుక ఎగిరిపోయిందా? ఏమిటో మత్తుగా ఉంది, ఎందుకో కలతగా ఉంది. తన పేరు జ్ఞాపకం రావటం లేదు. తన కళ్ళు తెరిపిన పడటం లేదు. బలవంతంగా కళ్ళు తెరిచే ప్రయత్నం చేశాడు. ఒక సుదూర సైకత శ్రేణి లోలోపలి పొరల్లో చిన్న శతగ్ని పేలుడు సంభవించినట్లయినది. సృష్టి విన్యాసం ప్రావిర్భవించకముందున్న నిశ్శబ్దం, ప్రణవనాదం ఆవిర్భవించని అనాది కల్పాల శబ్దరాహిత్య నిశ్చలత్వం భంగమైనట్లయింది. ఆ వెనుక ఒక అస్పష్ట దృశ్యం. తన చుట్టూ పలచటి తెర, సడలిపోతున్న శంఖాకుల సంధ్య. తన మంచం నిశ్శబ్దంగా కదలిపోతుంది. తను సాధారణంగా నిద్రించే కింది అంతస్తు గది కాదే ఇది? మేడమీద ఈ గదిలోకి తనెప్పుడు వచ్చాడు? విస్తృత పదంలో నడుస్తున్నవాడికి ఒక స్మృతి శలాక ఎదురుగా నిలిచి ఢీకొనబోతోంది. నడుస్తున్న మంచం ఒక ద్వారం సమీపాన స్తంభించిపోయింది. ఆ ద్వారం తలుపులు ఓరగా తెరచి ఉన్న భావన. ద్వారబంధం మీద ఎర్రని అక్షరాలు, బయటకు పోవు దారి. హఠాత్తుగా ప్రత్యక్షం. ఎంత పేలవంగా ఉంది పేరు! ఇది సినిమా చిత్రాల చాలా, రైల్వే స్టేషనా, బస్సు డిపోనా? అతని అతిలోక భావుకత్వం ఆ పేరును నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుండగా మళ్లీ నిర్వాణస్థితి ఆవహిస్తుంది. కాని అంతరంతరాల కాంతి ఛాయల్లో శబ్దస్తోత్రానికి ఉపక్రమించాడు. ఏవి అమాయక గోపికా స్త్రీల చరణమంజీరాలు? ఎక్కడ మాతృదేవత భజన కీర్తనల మధురమంజీరాలు? ఇంతలోనే లయతప్పిన పాటవలే తన చుట్టూ ఒక కలకలం. ఆ నీలినీలి సాగర ప్రశాంతంలో మానవజాతి ప్రవేశం. యోగ సమాధికి ఒక ఆటంకం. పట్టాభి, కళ్ళు తెరిచి చూడు. ఇదిగో నేనెవర్నో చెప్పుకో. ఏమిటా మాటలు? స్పష్టంగా పలుకు. సంధి మాటలు తల్లి. ఇదిగో నువ్వు పెంచినవాడవు. ఏమైనా చెబుతావా? ఇక పస్తాయించొద్దమ్మా, కింద పెట్టండి.
చాపపరచండి 4 తులసీదళాలు, ఎవరన్నా ఒక రాగి డబ్బివ్వండర్రా. ఓంకార పంజరం నుండి రామచిలుక బయటపడ్డది. ఆగమ విపినాల్లో ఆడుతున్న నెమలి పించగుచ్చాన్ని ముడుచుకున్నది. ఆదితాళంలో ఒక ముక్తాయింపు. తద్దీ తకదిమిథా కిటతక ఝంథా తక తదోం కదిరుగుడు. ఓహో, తన పేరు పఠాభి అన్నమాట. తన తల్లికి ఒకనాడు చిన్నవాడు పట్టుబాబు, పట్టినాన్న. తన తండ్రికో తెలియదు. లోకానికి అప్పటికప్పటి తన గాథల బాధల నేపథ్యంలో పట్టాయ్, పట్టుగాడు, సత్తివెదవ. ఏ మూలా నక్షత్రదోషంలో పుట్టాడో ఇనుము జాతకుడు. ఆ తరువాత కూడా ఎన్నో పేర్లు. మేజర్ పఠాభి, అతి విశిష్ట సేవా మెడల్, భారత సైన్యం. ఇప్పుడిప్పుడే పఠాభిగారు శ్రీమాన్ పఠాభి రామారావుజీ, దాత, దయామయుడు, ధీరుడు. పఠాభి ఒకే ఒక్క గుక్క తులసి జలం మింగి గుటక వేశాడు. 2వ ఉద్ధరణకు పళ్ళు బిగించి నిరాకరించాడు. గొంతులో గురగుర శబ్దం సమసిపోయింది. ఒక త్రేణువు వచ్చింది. సన్నగా ఒక తుమ్ము తుమ్మాడు. చుట్టూ చేరిన జనం స్పష్టంగా విన్నారు. తిప్పుకుంటున్నాడు, తిప్పుకుంటున్నాడు. మొదట్నించి గట్టిపిండం కదా. ఎవరిదో నుదుటిమీద శీతల హస్తస్పర్శ. ఒక ప్రాచీన కాల జ్ఞాపకం. అవును, ఈ హస్తాన్ని తమ సైన్యం నుండి విడుదల పొంది కురుక్షేత్రం వద్ద కాందీ శీకుల శిబిరం నుండి ఒక కన్యనెన్నుకొని పాణిగ్రహణం చేసిన నాటి అనుభూతిది. దమయంతిది, బ్రహ్మసరోవరం, భీష్మ పితామహుడి అంపశయ్య, 18 అక్షౌహిణుల సైన్య నివహం. ఎవరిదో ఒక రుద్ధకంఠం, వినీ వినబడని విలాపం. అది పరిచిత నిగూఢరాగమే. ఒకనాడు ఒక రైల్వే స్టేషన్ పరిధిలో ఒక అనాథబాలుడి కంఠస్వరం. తనతో పాటు వచ్చినవాడు ధ్రువకుమార్. తను పెట్టిన పేరేనా? ఆ క్షణంలో పఠాభి ఒక వ్యక్తిగాడు, ద్వంద్వుడు. బాహ్య శబ్దాల వేదనా సూక్తాన్ని ఆలకిస్తున్నదొకరు, అంతఃశ్రుతుల్ని సరిచేసుకుంటున్నదొకరు. ఇద్దరి మధ్య రహస్య సంకేతాలు, యుగళగీతాలు. పఠాభికి మరొక తుమ్ము వచ్చింది. పెద్ద శబ్దం. కళ్ళు విడివడుతున్నవి. ఎదురుగా ఒక కాంతివంతమైన దీపం వెలుగుతున్నదేమో. ద్వారబంధం మీద రక్తాక్షరాలు మాయమై వాటి స్థానే నీలాకాశపు రంగులో నిష్క్రమణ ద్వారం అన్న నవ్యాతి నవ్యమైన పంక్తి గోచరించింది. కనుల కింపైన గంభీర ధీర నీరవమైన రంగు, చెవుల కింపైన ఆ శబ్దంలో క్లేశరహిత శాంతి. మేజర్ పఠాభి మత్తు మాయమైపోయింది. ఓహో, ఇదా సంగతి! ఈ రహస్య సంకేతాల టిప్పణి. ఇది తన మరణ దృశ్యం. ఒక్క నిమిషంలో జారిపడనున్న తెర అక్కడే నిలిచిపోయింది. ఇన్నేళ్లుగా ఈ జీవిత నాటక రంగస్థలి మీద తన నాడించిన పాత్రలు, పాడించిన పాటలు, పలికించిన మాటలు చరమాంకానికి చేరినవి. కాని యవనికకు ఏ విధి రహస్యమో అడ్డువచ్చింది. తను పునర్జన్మ పొందటం ఇది 3వసారి. ఈ తృతీయ ప్రాణదానం బేషరతుగా లేదు. ఎదురుగా నిష్క్రమణ ద్వారం. 3 నెలలుగా తన రోగం, రుజాగ్రస్త శరీరం. మంచంలో పడక ఎవరెవరో బిషగ్వరుల మందులు, ఏవేవో కాషాయ కిరీటాలు, వెనువెంటనే కావేశ సరీసృపాలు, యమకింకిరులు, విష్ణుభటులతోనూ శివశక్తులతోనూ చేసిన వ్యర్థ పోరాటం. దీనినంతా తిలకిస్తూ, రోధిస్తూ నిస్సహాయులుగా నిలిచిన తన కుటుంబ సభ్యుల, ఆప్తుల, మిత్రుల, గుప్తశత్రువుల ఆరాటాలన్నమాట. తన చుట్టూ చెలరేగిన కోలాహలం. తన శవానికి తాను 3 మాసాలుగా కాపలా కాచిన దృశ్యం తుడుచుపెట్టుకుపోయింది. ఒక కల, ఒక యోగముద్ర, ఒక యుద్ధ నినాదం. ఇప్పుడు తన శక్తినంతా కూడగట్టుకుంటున్నాడు. తన ప్రాణదానానికి నాంది అయిన అపరిమిత ఆయుద్ధారిణీ మంత్రం జ్ఞాపకం రావటం లేదు. ఓరగా తెరిచి ఉన్న కాలద్వార కవాటం, ఆ నిష్క్రమణ ద్వారం తనను అశాంత పరిధిలోకి ఆకర్షిస్తుంది. తన నుండి సమాధానం కోరుతుంది. ఒకప్పుడు
కాలం తన మిత్రువు ఇప్పుడు కాదు. కింకర్తవ్యం, వ్యవధి లేని క్షణం. ఆ ద్వారాన్ని మూసివేయాలా? ఈ బలహీన శరీరానికి, మనస్సుకు తిరిగి సంపూర్ణ శక్తి సమకూర్చాలా? లేక పూర్తిగా స్వేచ్ఛగా తెరిచి తను శాశ్వతంగా నిష్క్రమించాలా? ఈ లోకానికి, తన బంధుమిత్రులకు, ఈ దేశవాసులకు తన సేవలవసరమా? లేదా మేజర్ పఠాభి ఆ దుఃఖవేదిక నుండి తన ద్వంద్వుడితో తన జీవిత పర్యాంతాన్ని సింహావలోకనం చేసుకుంటున్నాడు. ఏది ముందు, ఏది వెనక? ఇది కందిరీగల ముసురు, ఇది శలభ సంతానపు సందడి. ఈ ముందు వెనకల తోపులాట తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఏకనిష్టతో గమనిస్తూ జ్ఞాన ప్రాణాయామంలో ఉన్నాడిప్పుడు. సమాధానం లభించాలి, నిష్క్రమణ ద్వారం సంగతి తేలాలి. హే భగవాన్, హే భరతధాత్రి, హే వేదమాత, మీ సంకల్పం ఏమిటి? నత్తిని జయింపజేశారు, 3 సార్లు మిత్తినీ జయింపజేశారు. ఇప్పుడెందుకు నిశ్శబ్దం వహిస్తున్నారు? యోగనిద్రలో ఉన్నవాడికి తన జీవిత మహాభారత సంగ్రామం, ద్వాపరయుగ నాటి జ్ఞాపకాల్లో ఇమిడి ఉన్నట్లయి మళ్లీ నిస్త్రాణ కమ్ముకున్నది. అయినా మాతృస్థవంతోనే సింహావలోకనం. కొండను చుట్టివచ్చిన వాగు, వాగు పక్కన ఊరు, ఊరి చివర పర్ణకుటీరం. విశ్వజనని వంశీనాదాలు తన చుట్టూ, కాని తను మూగవాడు. నత్తితో 1-2 ముద్దమాటలు. ఆ వంశీగానాన్ని ఆలపించాలని ఆవేదన. సోమేశ్వరుడు, వేణుగోపాలుడు గర్భగుళ్ల నుంచి తన మురల ఆలకించరు. అమ్మ తన పనుల్లో నిమగ్నమై వైశ్యవనిత ఆదెమ్మ ఇంటి వరండాలో తనను విడిచినప్పుడు ఆమె చెప్పే కథలు వింటూ నిస్సంతువుగా ఆమె పడ్డ ఆందోళనలు అర్థం తెలియక దిగులు పడుతూ ఎక్కడో అడవి మధ్య అగస్తేశ్వరుడి గుడిలో భర్తతో పాటు దీక్షా మండలాలు 5 ఏళ్లుగా నిర్వర్తిస్తున్న అనుభూతుల్లో చకితుడై అప్పుడప్పుడు హఠాత్తుగా దర్శనమిచ్చే తాపసులు చూపిన మహిమలు కళ్లకు కడుతుంటే, తన చిరంతన స్వప్నలోకం నిదురకు ఆహ్వానిస్తుంటే, లొంగిపోయిన తన శైశవం ఒక స్వర్గలోకం. అంతలోనే అమ్మకు అవసాన దశ ముంచుకొస్తున్నదని పఠాభికి తెలియదు కదా. తను పుట్టిన నెలలోనే ఎవరో బందిపోట్లు అశ్వారూఢులై వచ్చి నిశిరెయ్యిలో ఆ ప్రాచీన దేవళాన్ని దోచుకొని తన తండ్రిని చంపిపోయిన కథ కూడా ఆదెమ్మే చెప్పింది. అమ్మ, ఆదెమ్మ కలిసి వాగులో నీటికై బిందెలతో దిగి అకాలంలో వచ్చిన వరద ఉధృతిలో అదృశ్యమవటం, మృత్యుశబ్దంతో తన ప్రథమ పరిచయం. తను భయకంపితుడై వరదనీటి ముందు నిలిచినప్పుడు వచ్చిన ఆక్రోశం, అమ్మా అమ్మా అని 2 శబ్దాలు. మూగతనం మాయమైపోయింది. నత్తి లేదు, శోకం మిగిలింది. భార్యా వియోగాగ్నితోనే తనను భుజం మీదకెత్తుకున్న ఆదెమ్మ భర్త దూరగ్రామానికి నడిచి నడిచి తన వేలిడిచిన మేనమామల ఇంట్లో విడిచిపోవటం. అక్కడి ఆకాశం రంగు వేరు. ఆ నక్షత్రాలు తనను పలకరించవు. అక్కడ వంశీనాదం వినిపించదు. ఆదెమ్మ భర్త రంగయ్య గుప్తకు హృదయ నమస్కారం అర్పించటానికి ఒక్క క్షణిక కాలం అతని సంవేదన ఆగిపోయింది. విధి ఇంత క్రూరంగా తన అభయనిలయాన్ని, బాల్యాన్ని ధ్వంసం చేసిందో అప్పుడు సమాధానం లభించలేదు. తరువాత కొన్నేళ్లకు సన్యాసి బృందంతో తను హిమాలయాల్లో సంచరిస్తున్నప్పుడు లభించింది. గుడి ధ్వజస్తంభపు చిరుగంటల నిస్వనాలు తను మళ్లీ ఈ కొత్త పరిసరాల్లో వినలేదు. పెద్ద మేనమామ గతించాక తనది కుక్క బతుకు, ఊర కుక్క బతుకు. ఈసడింపుల ముళ్ల మధ్య శారీరక మానసిక హింసావలయంలో తనకే హక్కులేని బ్రతుకుకు ఏ అర్థమో గోచరించని ఆ దశలో పాఠశాలను అశ్రద్ధ చేయలేదు. లెక్కల కన్నా విజ్ఞాన శాస్త్రాలు, వాటిని మించి మానవ సజీవ వైచిత్రాల కథలు ముద్రపడినట్టుగా హృదయంలో నిలిచిపోయేవి. ముఖ్యంగా 3 కథలు: భోపాల్ సన్యాసిగాథ, పునుగులమ్ముకొనే పున్నయ్య, దివాన్ బహదూర్ పూర్ణయ్య శ్రేష్ఠిగా ఎదిగిన కథ. ఆంగ్లంలో రిప్ వ్యాన్ వింకిల్ విచిత్రోపాఖ్యానం. ఈ కథాత్రయంతో తన జీవితం ముడిపడి ఉంది. తన భవిష్యత్తు ఆ మార్గంలోనే ప్రస్థానం చేయబోతోంది అని నిరంతరం తోచేది. చాలీ చాలని తిండిగాని,
పశుప్రాయమైన మేనమామ భార్య చేయించే చాకిరిగాని, తనకన్నా బలీయులైన ఆమె కొడుకుల దెబ్బలుగాని తనను స్వప్న ప్రపంచం నుండి వేరు చేయలేకపోయాయి. పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, వీధి మలుపులో అభిషప్తురాలైన అప్సర కన్యలా కనిపించి తన భర్త అమానుష క్రౌర్యానికి నిత్యం బలవుతూ కూడా తనను ఆదరించే చిట్టెమ్మ, హనుమాన్ల గుడిలో పెనవేసుకొని జమిలినాగ సర్పాలలాగో తోచే రావి చెట్టు, వేప చెట్టు, చెప్టా మీద తపస్సు చేసుకునే అంజన్న తాత, తనకా గ్రామంలో ఆప్తులు. కాలప్రవాహంలో కాగితపు పడవలాంటి తన జీవితానికి ఆశాదీపాలు. పానకం, వడపప్పు, కొబ్బరి ముక్కలతో తన శారీరక క్షుద్బాధను తీర్చిన అంజన్న తాత తన ఆధ్యాత్మిక అనుభూతులకు, మానసిక దార్ఢ్యానికి దారి చూపినవాడు. ఊరక రేచక స్తంభక ప్రాణాయామ నియమాలు నేర్పాడు. ప్రాణధాతువులను ప్రజ్వలింపజేసే యోగ ప్రక్రియల దారి చూపాడు. ఆయుదుద్ధారణ మంత్రం నేర్పించాడు. చిరంజీవివిపో అని ఆశీర్వదించాడు. ఈ స్వల్ప బాల్య కౌమార దశలోనే ఒక జీవితకాలం అనుభూతికి వచ్చింది. చిట్టెమ్మ తన కన్నీళ్లు తుడిచి తలదూవేది. తన తల కుదురుగా ఉన్న రోజున ఇంట్లో దెబ్బలు భరించేవాడు. మళ్ళీ ఇంకో మలుపు. తన పరీక్ష తప్పాడు. అంజన్న తాత మాయమైనాడు. చిట్టెమ్మ ఏటిలో దూకినప్పుడు తనను ఈదుకు వెళ్లి రక్షించాడు. ఇద్దరికీ రంకును కట్టి చిట్టెమ్మ రాక్షస భర్త, మేనమామల కొడుకులు తనను స్తంభానికి కట్టివేసి కొట్టిన దెబ్బలకు తాత్కాలిక మరణం. ఆ భయంతో వాళ్లు తనని చాపలో చుట్టినది ఈవలి తుప్పట్లో పారవేయటం తనను కాపాడిన ప్రాణాయామ విద్య. ఆ బురద నుండి, దక్షిణాది యాత్రల నుండి తిరిగి వస్తున్న సన్యాసి బృందం కాపాడటం, విభూతి లేపనంతో తన గాయాలన్నీ మాయమవటం. ఇక బైరాగుల్తో ఉత్తర భారత పర్యటన, హిమాలయాల దర్శనం, మానస సరోవర యాత్ర. ఆ యాత్రలో ఒక మహాయోగి సందర్శనం. ఆ మహాయోగి పుంగవుడు. 33 సార్లు కైలాస పర్వత పరిక్రమణ చేసినవాడు. ఆయుర్వేద మూలికల రహస్యాలు తెలిసినవాడు. ఆయన స్వామి ప్రణవానంద భారతదేశ సరిహద్దుల మీద కన్నువేసిన చైనా సైన్యాధికారుల ఎత్తుగడలను భారత ప్రభుత్వానికి తెలిపిన మహితాత్ముడు. ఈ హిమాలయ శ్రేణుల్లో, నదీనద తీరాల్లో, అసదృశ పుష్పవనవాటికల్లో, నైమిషారణ్యంలో, వారణాసిలో నాథ్ సంప్రదాయ సాధు సమాజం, రామానంద్ పంత్ గోస్వాములు, ప్రయాగలో భీతిగొలిపే నాగసాధువులు, దిగంబరులు, వైష్ణవీయ శాక్తేయ అఖాడా సన్యాసులు, ఉదాసీన బైరాగులు, కరచరణాలకు ఇనుము సంకెళ్లతో ఎందరో బాబాలు గడిచిన యుగాన్ని దర్శించాడు. అప్రయత్నంగా ఎన్నో భాషలు అవలీలగా నేర్చాడు. మధ్యమాంసాల తాంత్రికుల చేతిలో త్రిశూలఘాతాలు తిన్నాడు. కాని ఎక్కడా క్షుద్రమాంత్రిక శక్తులు ఎన్ని అవకాశాలు వచ్చినా నేర్చుకోలేదు. ఆజానుబాహువైనాడు. అఖండ బలశాలి అయినాడు. కాని తనకు సన్యాసాశ్రమం ఇప్పించమని ఎంత ప్రాధేయపడ్డా పెద్ద స్వాములు అంగీకరించలేదు. చివరికి తనను నైనిటాల్లో వదిలి సన్యాసులు తరలిపోయారు. ఈ 7 సంవత్సరాల్లో తనకు భాషలే కాదు, వేద సూక్తులే కాదు, గీర్వాణ శ్లోకాలే కాదు, ఆర్యావక్త పురాతన మహిమంతా అబ్బింది. నైనిటాల్ మంగారాం మహారాజ్ తనను రాణీభేట్లో వదిలిపోయాడు. రాణీభేట్లో ఆ సాధువు పాదధూళిని శిరస్సున ధరిస్తుండగా ఆయనొకవైపు తనను వెళ్లమని నిర్దేశించాడు. రాణీభేట్లో అది భారత సైన్యం రిక్రూటింగ్ ఆఫీస్. ఉక్కు కండల్తో, తీక్షణమైన చూపులతో, మిసిమి వర్ణంతో అపర వివేకానందుడిగా తమ ఎదుట నిలిచిన పఠాభిని ఆ ఉదయాన్నే సైన్యంలో చేర్చుకున్నారు. శిక్షణ ప్రారంభమైంది. తన జీవితంలో కొత్త శకం ప్రారంభమైంది అప్పుడే. ఇప్పటికీ 2 మృత్యుదశలు దాటిపోయాయి. మొదటిది తన విద్యార్థి దశలో, రెండవది హిమాలయ యాత్రలో కాపాలికుల చేతిలో. ఇక పఠాభి అసాధారణ ప్రజ్ఞ మరతుపాకుల వేగాన్ని అధ్యయనం చేయటం, తన తోటి సైనికులకు అన్ని నిబంధనలను నెట్టివేసి యోగ విద్య నేర్పటంలో, ఆయుర్ధారిణి మంత్రం జపిస్తూ ఉపదేశించటంలో, మృత్యుంజయ మంత్రంతో మెషిన్ గన్ను సంధించడంలో, ఘనీభవించిన చలిలో హెవీ మెషిన్ గన్స్ను కాపాడడంలో వివిధమైంది.
హిమాలయ ప్రాంతాల్లో ప్రాణవాయువు కరువైన ఎత్తుల్లో యోగ సాధనతో పాటు తను 7-8 ఏళ్లు ఎదిగాడు. అన్ని పరీక్షల్లోనూ అవలీలగా ముందుండేవాడు. నిబంధనలు, రూల్సు, పుస్తకాలు ఒక లెక్కలోకి తీసుకోకుండా పఠాభిని జనరల్ ఇంటర్వ్యూ చేసేవారు. కడపటగా సర్వీస్ సెలక్షన్ బోర్డులో తను స్పెషలిస్ట్ కమిషన్ ఆఫీసర్గా ఎన్నికైనాడు. మళ్లీ అదే వేగం. చైనా దురాక్రమణల కాలంలో అతను ఫీల్డ్ ప్రమోషన్ మేజర్ పఠాభిగా నాథులా కనుమ వద్ద జరిగిన మహాసంగ్రామంలో అతని యూనిట్ ఎవరూ మరణించలేదు. మందుగుండు సామగ్రి అయిపోయింది. చైనీయుల అష్టదిగ్బంధంలో యుద్ధ ఖైదీగా చిక్కిపోయాడు పఠాభి. టిబెట్ నుంచి అతన్ని పెకింగ్కు పంపారు. ఎంత ప్రయత్నించినా బ్రెయిన్ వాష్ పద్ధతులు ఈ అధికారి ముందు వ్యర్థమైపోయాయి. 3 మాసాలు నిర్బంధం తర్వాత తిరిగి భారత సైన్యానికి అప్పగింతలయ్యాయి. ఆ అనుభవాలన్నీ క్రోడీకరిస్తే ఒక భారత పర్వం అవుతుంది. మేజర్ పఠాభి హిమాలయ శిఖరాల మీద యుద్ధతంత్రాన్ని గురించి, చైనీయుల కుతంత్ర రాజకీయ సిద్ధాంతాల్ని గురించి, పాకిస్తాన్తో చెలిమిని గురించి ఒక పెద్ద నివేదిక సమర్పించాడు. సైన్యం నుంచి విడుదల లభించింది. కొన్ని దినాల్లోనే గెజెట్లో అతనికి అతి విశిష్ట సేవా మెడల్ పురస్కారం గురించి వార్త వచ్చింది. ఇల్లు లేనివాడు, నాన్నవాళ్లు లేని ఒక మాజీ యుద్ధ ఖైదీ తిరిగి స్వదేశంలో అడుగుపెట్టాడు. పాకిస్తాన్ నుంచి అనాథ బాలికగా వచ్చి కురుక్షేత్రంలో ఎదిగిన దమయంతి అనే ఉపాధ్యాయునిని పెళ్లాడాడు. ఇంకొక అనాథ బాలుణ్ణి దత్తు చేసుకున్నాడు. ధర్మబద్ధమైన ఏ వ్యాపారం చేసినా అతనికి చేతినిండా ధనమే. యోగ విద్య సాధనకు, అనాథ శరణాలయాలకు విరివిగా దానం చేసేవాడు. రంగయ్య శ్రేష్ఠికి, ఆదెమ్మకు, తన తల్లికి స్థూపాలు కట్టించింది అనాథ శరణాలయాల్లోనే. పుట్టింటికి చేరిన చిట్టెమ్మను ఆదుకున్నాడు. తనను హింసించిన బంధువర్గం గురించి మరచిపోయాడు. తన భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకునే స్థితిలో మరొక మృత్యువేదిక ఎదురైంది. దానిని కాలతన్నాడు. కాని ఒక సమాధానం కొరకు వేచి ఉన్నాడు. తన జీవన సింహావలోకనం భారతదేశ చరిత్ర సింహావలోకనమే. శాంతిధామానికి పారిపోవటమా, భారతదేశమనే ఈ అగ్నిగుండాన్ని సంస్కరించే పూనిక చేయటమా? ఎదురుగా నిష్క్రమణ ద్వారం. అంత బలహీనతలోనూ మేజర్ పఠాభి ఎలుగెత్తి అరిచాడు, ఆ ద్వారాన్ని మూసేయండి, మూసేయండి. మూస్తున్నారో లేదో తను చూడలేదు. మగత కమ్మింది. యోగమాయ ఆవేశించింది. పఠాభి మళ్లీ ఉపనిషద్ మంత్రాల్లోని ఆయురుద్ధారక స్తోత్రాన్ని పఠిస్తున్నాడు. చుట్టూ మసక మసకగా మూగమూగగా వెలుగు. ఆ వెలుగులో భారతదేశ పటం కనిపిస్తోంది. ఆ ఉయ్యాలను ఆపు, ఆ చిలుకను పలుకరించు. విచిత్రమేమిటంటే ఈ తత్వంలో కమ్యూనిజం, సర్రియలిజం, మోడర్నిజం, పోస్ట్ మోడర్నిజం, రియలిజం, చివరకు మ్యాజిక్ రియలిజం ఇమిడిపోయాయి. గాఢంగా వాటిని తనలో ఇముడ్చుకున్నారు. ఆయన కథలకు మ్యాజిక్ రియలిజం పువ్వుకు పరిమళంలా అమరింది. మ్యాజిక్ రియలిజంలో తెలుగు కథను కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఆయనకే దక్కింది. ఆ రకంగా తెలుగు కథకు ఈ 21వ శతాబ్దంలో సరికొత్త సోయగం తీసుకొచ్చారు. అద్భుతమైన పదబంధాలు, మాయాజలపాతంలాంటి మాటలు, అచ్చెరు ఉందే వర్ణనల బంగారు తాపడంతో కొత్త భావచిత్రాలు పాఠకుల మనసుల్లో మూర్ఛనలు పోతాయి. ఇది అరుదైన నైపుణ్యం, అపురూపమైన శైలి, రససృష్టికి పరాకాష్ఠగా భావించే భావపుంజం ఆయన మ్యాజికల్ రియలిజం కథల పుస్తకం. ఆయన అక్షరాభ్యాసం చేశాక అమరకున్నారు. అనేక శ్లోకాలు వల్లెవేశారు. పురాణాలు విన్నారు. భక్తి భజన గీతాలు విన్నారు. ఆనాటి సమాజం నిండా ఉన్న సాంస్కృతిక సాహిత్య సుగంధాన్ని ఆస్వాదించారు. ముఖ్యంగా స్త్రీలు పాడుకునే పాటలు, తత్వాలు, లీనమై ఆలాపించే కీర్తనలు ఆయన మనసుపై బలమైన ముద్ర వేశాయి. తన కుటుంబంలోని వారు, బంధువులే కాక ఇతర స్త్రీల మేధో సంపత్తి, ఆప్యాయతా భాండాగారం, పదాల విరుపులు, మెరుపులు, సామెతలు ఒకటేమిటి
గ్రామీణ సారస్వతం ఆయన్ను సాహిత్యం వైపు ఆకర్షించింది, సృజన వైపు మళ్లించింది. అదే సమయంలో మానవత్వాన్ని తట్టిలేపే అభ్యుదయ సాహిత్య అధ్యయనం ఒక మార్గాన్ని, దిశను చూపింది. రచనలోని శైలిని తెలియజేసింది. డాస్టోవిస్కీ రచనలైతేనేమి, గోగోల్ ఓవర్కోట్ కథ అయితేనేమి, గోర్కీ మదర్ అయితేనేమి భారతీయ తత్వానికి కొనసాగింపుగానే భావించారు. ఆ పాయలో తాను రచనలు చేశారు, అక్షరాన్ని ఆలింగనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో పుట్టిన రాయలసీమను కార్యక్షేత్రంగా చేసుకుని ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేసి ప్రజలకు అపార సేవలందించిన మానవతావాది, కమ్యూనిస్టు నాయకుడు మునిపల్లె అన్నగారు మునిపల్లె పిచ్చిరాజు ఏమన్నారంటే, మా బాల్యంలో చాలా భాగం తెనాలిలో గడిచింది. అందరి పిల్లల మాదిరిగా నిర్భీతిగా అమాయకపు ఆటల్లో ఉన్న తమ్ముడి కరుణార్ద్ర హృదయపు లోతులు నేను కనిపెడుతూ ఉండేవాణ్ణి. వారాల పిల్లలంటే చాలా ఇష్టం. సైడు కాలువ మురికినీట్లో ఎవరో కొట్టి తోసివేసిన యానాది పిల్లవాడికి తన చొక్కా దానం చేసి ఇంటికి చేరిన ఉదంతం బాగా గుర్తు. ఇతరులతో పంచుకోనిదే తనేదీ తినేవాడు కాదు. నాన్నగారితో మూకీ సినిమాలు చాలా చూసేవాడు. కొరియాకే వీరబాలక్ సాహసకృత్యాలు మా ఇంటి సామాన్ల కొట్టంలో అనుకరించేవాడు. వెన్నపూసనాయుడు గారి బిడ్డలతోనూ, తంగిరాల సోమయాజులు గారి పిల్లలు వేణు, వెంకు, అవధానితోనూ చాలా ఆటలాడేవాడు. సన్యాసులన్నా చాలా శ్రద్ధ. లాఠీచార్జ్ చేసినప్పుడు కాంగ్రెస్ వాలంటీర్ల సత్యాగ్రహం చూసి ఇంటికొచ్చి దిగులు పడేవాడు. ఎప్పటికైనా భగత్ సింగ్ లాగా మనం ఇంగ్లీష్ వాళ్లను తరిమేయాలని మేము ఉద్విగ్నంగా ముచ్చటించుకునేవాళ్లం. తెనాల్లో రంగస్థల ప్రియులైన నాన్నగారితో కలిసి స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, తురగా పుండరీకాక్షుడు, మీసాల కృష్ణుడు, బెల్లంకొండ సుబ్బారావు, రామతిలకం, గగ్గయ్యగారులు వంటి ప్రసిద్ధుల నాటకాలకు విధిగా హాజరయ్యేవాడు. సావిత్రి గౌరీవ్రతం నిర్వహించిన స్త్రీల ఊరేగింపు తెనాలి 3 కాలువల దాకా సాగినప్పుడు బ్యాండువాళ్లని ఆ నాటకాల పాటలు వాయించమని వేధించేవాడు. మా ఇంట్లో వంట పనులు చేసే లక్ష్మీదేవమ్మ గారి చేత ఆధ్యాత్మ రామాయణం కీర్తనలు పాడించి ఆనందించేవాడు. మా వెంకటప్ప కక్కయ్యతో చలంగారింటి దాకా వెళ్ళి తనకప్పటికేమీ తెలియకపోయినా ఆయన్ను పొగిడేవాడు. కక్కయ్య మాటలే వల్లించేవాడు. కొడవటిగంటి వెంకట సుబ్బయ్య గారు మేము పుట్టకముందే సన్యాసుల్లో కలిసి హిమాలయాలకు వెళ్లాడని ఎవరి ద్వారా విన్నాడో ఆ సంగతులు వాకబు చేస్తుండేవాడు. ఇప్పుడు కూడానేమో హిమాలయాలంటే అప్పటినుంచి వాడికి గొప్ప ఇష్టం. చాలా ఆలస్యంగా అక్షరాభ్యాసమైనా కొద్ది నెలల్లోనే అందరితో పాటు అందుకొన్నాడు. లెక్కలంటే అంత ఇష్టపడేవాడు కాదు. పద్యాలు, రిప్ వాన్ వింకిల్ కథ, ధ్రువుడి జీవిత కథ కంఠస్థం చేసి మరిచిపోయేవాడు. మా నాన్నగారి ఆకస్మిక మరణం తర్వాత మా స్వగ్రామంలో కూడా జమ్మలమడక రామ్మూర్తి పంతులు గారి శిష్యరికంలో సాహిత్యమన్నా, సంగీతమన్నా అత్యంత అభిమానం ఏర్పరచుకొన్నాడు. మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి గారికి, జాషువా గారికి సన్మానం చేయించాలని మాస్టారుతో పాటు తిప్పలు పడేవాడు. చెడుగుడు ఆటలో కడుదిట్ట. మా గోఖలే గారి ఊళ్ళో బ్రాహ్మణ కోడూరు మాధవపెద్ది వెంకట్రామయ్య గారి సమక్షంలో చెడుగుడు పోటీల్లో మంచి సాహసికుడిగా పేరు పొందాడు. మా ఆర్థిక పరిస్థితి బాగా అధ్వాన్నమైపోయినప్పుడు కూడా పుస్తకాల పఠనం మానేవాడు కాదు. అప్పటికీ ఇప్పటికీ అధ్యయనం, ఏకాంతం తమ్ముడి హాబీలు. పొన్నూరు హైస్కూల్లో చేరిన తర్వాత ఎవరికీ తెలియనీయకుండా పత్రికలకు ఏవేవో రాసి పంపుతుండేవాడు. తర్వాత అప్పటి అన్ని పత్రికల్లోనూ చిన్న చిన్న రచనలు చేసినా వాటిని శ్రద్ధగా దాచడం చేయలేదు. దాచడం అనేది తనకు నిషేధం. ఏమన్నా మిగిలితే గుప్తదానాలు, పేద విద్యార్థులకు రెండో కంటికి తెలియకుండా సాయం చేయడం చిన్నతనం నుంచి అలవాటు. ఎవరికీ బాకీ ఉంచుకోవడం లేదు. ఇన్ని లక్షల మందికి లేని ఇన్సూరెన్స్ పాలసీ నాకెందుకని ఎప్పుడూ ఇన్సూరెన్స్ చేయలేదు. 2 జతల దుస్తుల కన్నా ఎక్కువ కుట్టించుకోవడం పాపం అని ఆచరణలో పెట్టేవాడు. 1941-42లో నేను విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు బాంబులు పడుతున్న రోజుల్లో విశాఖ వచ్చాడు. మొదట్లో మియాన్ ఇఫ్తికారుద్దీన్ వాళ్ల బంధువులు మిలిటరీ క్యాంటీన్ సర్వీస్ కాంట్రాక్టర్లు. సదరుద్దీన్ అండ్ కోలో అకౌంట్లు రాసే పనిలో కొద్ది నెలలు చేసినట్టు జ్ఞప్తి. అక్కడే అబ్జర్వర్ కోర్ సిపాయిల జీవితంతో మంచిగా మమేకమైపోయాడు. సైనికులంటే అభిమానం. తర్వాత 801 బ్రిటిష్ రైల్వే కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇంజనీర్ల యూనిట్లో
సర్వే పని నేర్చుకోవడానికి చేరాడు. ఆ పిమ్మట వాల్టేర్ ట్రాన్సిటేరియా నిర్మిస్తున్న మిలిటరీ ఇంజనీర్ సర్వీస్లో ఉద్యోగం కొనసాగిస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్లతో ఆంగ్ల భాషతో సన్నిహిత సంపర్కం ఏర్పడింది. ఇంపీరియలిస్ట్ బుల్డాగ్ అనే ఒక మేజర్ని గురించి అసహ్యంగా చెప్పేవాడు. కొందరి భారతీయాభిమానాన్ని గురించి చెప్పేవాడు. కోస్టల్ బ్యాటరీలో ఆర్టిలరీ ఆఫీసర్, బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడైన కెప్టెన్ స్మిత్తో దీర్ఘ సంభాషణల నోట్స్ రాసేవాడు. అట్లా తమ్ముడి అధ్యయనం అంతర్జాతీయ దృష్టికి, విశాల దృక్పథానికి తోడ్పడి ఉండాలి. చాలా దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు తను చదివిన వాటి గురించి అప్పుడప్పుడు ఉత్తరాల్లో ప్రస్తావించేవాడు. ఎల్యా ఎహ్రెన్బర్గ్, అప్టన్ సింక్లెయిర్, గోర్కీ, జేమ్స్ జాయిస్, సింక్లెయిర్ లెవిస్ మొదలైన వాళ్ల రచనల ప్రస్తావన ఉండేది. జాయిస్ డబ్లినర్స్ కథన్నా, గోర్కీ లోవర్ డెప్త్స్ నాటకమన్నా, పుష్కిన్ మజిలీ గుమాస్తా, గార్టిన్ రైల్వే గ్యాంగ్మెన్ ఎర్రజెండా కథలన్నా చాలా గొప్ప భావన. టాగోర్ నౌకాడూబీ నవలంటే ప్రాణం. అట్లాగే ప్రేమ్చంద్ గోదాన్ నవల, ఫాతిమా కథ, మునిమాణిక్యం వారి వక్రరేఖ నవల, దోస్తోవిస్కీ క్రైమ్ అండ్ పనిష్మెంట్, ఉన్నవవారి మాలపల్లి, మొక్కపాటి వారి బారిస్టర్ పార్వతీశం, చలంగారి దైవమిచ్చిన భార్య మొదలైనవి సెలవుల్లో సంచీల్లో వేసి తెచ్చుకునేవాడు. తనకెప్పుడైనా లాటరీలో ₹1,00,00,000 లభిస్తే భారతీయ పురాతన విజ్ఞాన గ్రంథాలైన ఖేట సర్వస్వం, జైమిని, మేఘోత్పత్తి, ఆంగీరస, ప్రపంచలహరి, వాసిష్ఠ, లోహతంత్ర, శాక్యాయుడు, ధాతు సర్వస్వం, బోధాయనుడు, కారక ప్రకరణ, ఆంగీరస, ఆకాశతంత్ర, భరద్వాజ, శక్తితంత్ర, అగస్త్య, బృహత్ సంహిత, వరాహమిహిర వీటిమీద పెద్ద పరిశోధన సంస్థ స్థాపిస్తానని నా డైరీలో ఈ లిస్టు రాశాడు. భారతీయ వైజ్ఞానిక పరంపర 11-12 శతాబ్దాల దాకా కొనసాగిందని ఒక హరిదాసు గారితో రాయచోటిలో ముచ్చటించగా నేను వింటూ కూచోడం గుర్తు. ఏ కవిని గూర్చి ఈసడింపు మాట వచ్చేది కాదు. పద్యాలు, గేయాలు, ఆధునిక కవిత ఏదైనా అభిమతమే. తన మిత్రులు అనిశెట్టి, అజంతాలంటే వల్లమాలిన ప్రేమ. బాలగంగాధర తిలక్కు నోబెల్ బహుమానం రావాలి అని ఎవరితోనో వాదించినట్లు కూడా గుర్తు. ఆలూరి బైరాగి విషాద కవిత్వం, శ్రీశ్రీ ప్రస్థానాలు, అనిశెట్టి బిచ్చగాళ్ల పదాలు, విశ్వనాథ కిన్నెరసాని పాటలు, దాశరథి మంజీరా, కృష్ణశాస్త్రి గారి గేయాలు, నారాయణరెడ్డి గారి పగలే వెన్నెల, తన కథ పూజాఫలం సినిమాలోనిది. నారాయణరెడ్డి గారి పగలే వెన్నెల పాట కొన్ని రాగం లేకుండా పిల్లలకు నేర్పేవాడు. సైగల్ పాటలు, న్యూ థియేటర్స్ చిత్రాలు, డేవిడ్ లీన్ దర్శకత్వం, చాప్లిన్ ముష్యూర్ వెర్డో చిత్రం, రిత్విక్ ఘటక్ చిత్రణ విధానం, ఇటీవలి బెనగల్ అంకుర్ అనుగ్రహం చిత్రాలు, వీటన్నింటికీ చిత్రమైన నోట్సులు ఆప్యాయంగా రాసుకుని ఎక్కడ పారేసుకున్నాడో మళ్లీ రాసే ఓపిక లేదని నాతో చెప్పాడు. తెలంగాణ పోరాటం మీద నవయుగలో కాబోలు పెద్ద గేయం మునీంద్ర పేరుతో వేశాడు. అది మళ్లీ దొరకలేదు కాబోలు. రాయలసీమ కరువును స్వయంగా చూచినవాడు. నా ప్రోద్బలంతో కడప జిల్లాలో కొన్ని దుర్భిక్ష ప్రాంతాలు దర్శించి రాసిన కథల్ని నాకెప్పుడూ తను చూపలేదు గాని ఇతరుల ద్వారా విన్నాను. ముఖ్యంగా షార్ట్ స్టోరీలో మనకు కావాల్సింది ఏమిటంటే జీవితం యొక్క అనుభవం, జీవితాన్ని గురించి మనకున్న కల్పన, ఈ రెండు రంగరింపు కావాలి. విస్తృతమైన జీవితానుభవం ఉన్న స్థితి నుంచి ఆయన చక్కని కల్పన కూడా చేసుకొని సోషల్ రియలిజంని మ్యాజికల్గా ప్రజెంట్ చేశారు. అది తమాషా. మ్యాజిక్ రియలిజము అనేది కొత్త మాట. కొంతమంది వర్తమాన విమర్శకులు జీర్ణించుకోలేకపోయినా ఆ మ్యాజిక్ కనిపిస్తుంది. పాత రోజులకు ఇప్పుడున్న రోజులకు మనం ఉండవలసిన స్థితికి నేను జనరల్గా చెబుతుంటాను, ఈజ్ అండ్ ఈజ్ టు బీ అని. ఉన్నది, ఉన్నతి, ఈ రెండింటిని లింక్ చేయడం రాజుగారు చేసిన పని. మీరు వీరకుంకుమ తీసుకోండి, యశోద కొడుకు తీసుకోండి, వారాల పిల్లాడు చూడండి, ఒక
ఓ పెద్ద క్యాన్వాస్ అది. దాంట్లో షార్ట్ స్టోరీకి కావాల్సిన ఎలిమెంట్స్ చక్కగా దొరుకుతాయి. షార్ట్ స్టోరీ ఎలిమెంట్కి భిన్నం లేకుండా జీవిత చిత్రణ అంతా కూడా ఓ 10-12 పేజీల్లో చేయగలగటం అది రాజుగారి కథల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన లక్షణం. ఆయన కథల మీద సమాజంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు కనిపిస్తారు మీకు. పచారీ దుకాణం ఆసామి కనిపిస్తాడు, కాయ కష్టం చేసుకునే ముఠాకులి కనిపిస్తాడు, యూనివర్సిటీలో పాఠాలు చెప్పే ప్రొఫెసర్ కనిపిస్తాడు. ఎవరి ఆలోచన వాళ్ళదే, కానీ వీళ్ళందరి ఆలోచనని సమన్వయం చేసి విశ్వశ్రేయస్సు కోసం సాహిత్యాన్ని ప్రజెంట్ చేయడంలో రాజుగారు చాలా అడ్వాన్స్డ్ థింకర్ అని మనం అనుకోవాలి. సమాజ జీవన గమనానికి అనుకూలంగా ఉన్న పాత్రల్ని మలుచుకోవడం, జీవితానికి ఆలంబనగా తయారు చేసుకోవడం, అది ఆయన చక్కగా ప్రజెంట్ చేశారు. గత చరిత్రలో ఉన్న బ్లాక్ స్పాట్స్ అవనండి, మంచి వాటను అవనండి, లేకపోతే ముందు వచ్చే ఆపదల్ని ముందుగానే శంకించి వాటికి పరిహార మార్గాలు చూపించడం అయితే ఏమిటి, శ్రేయస్సును అందుకోవటం, ఈ పరిశ్రమలన్నీ కూడా షార్ట్ స్టోరీలు చూపించారు. రియలిజము అనేక రకాలుగా ఉంటుంది. సోషల్ రియలిజం ఒకటే రియలిజం కాదు, మెటాఫిజికల్ రియలిజం అని ఒకటి ఉంది, మ్యాజిక్ రియలిజం ఉంది. దాన్నే నేను ఇంకో రకంగా చెప్పినప్పుడు ఎంట్రీ బిహేవియర్ అండ్ ఎగ్జిట్ బిహేవియర్ ఆఫ్ ఏ షార్ట్ స్టోరీ అంటాను. మీరు కథ చదువుతున్నప్పుడు, చదవడానికి మొదలెట్టినప్పుడు మీ బిహేవియరు, మీ మెంటల్ స్టేటస్ ఒక రకంగా ఉంటుంది. కథ చదివేసిన తర్వాత అరే ఏమిటి ఇంత అద్భుతంగా జరిగిందే, ఓ ఈ రకమైన ఆలోచన నేను చేయలేకపోయానే అనే ఫీలింగ్ వస్తుంది నిజంగా రసహృదయుడైనటువంటి పాఠకుడికి. అటువంటి అవకాశాన్ని ఇచ్చే రచయితలు చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిలో అగ్రగణ్యులు మన రాజుగారు. మ్యాజిక్ రియలిజంలో ఏమిటంటే ఉన్న మానసిక స్థితిని, మనకు తెలియనటువంటి మానసిక స్థితి మనలో ఒకటి ఉంటుంది, దీన్ని కలపటం అన్నమాట. మనకు తెలియకుండానే మనకు వచ్చే దివ్యానుభూతుల్ని కలపటం దృశ్యంగా కాకుండా సంభాషణలో చేయొచ్చు, వర్ణనలో చేయొచ్చు, అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో చేయొచ్చు. అట్లా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళటం. ఇట్స్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ది అన్కాన్షియస్ అండ్ ది అన్మానిఫెస్ట్. ఈ జంక్చర్లో ఆయన ఎట్లా చూడాలంటే ఆయన గొప్ప మానవతావాదిగా చూడాలి. ఈజ్ ఏ హ్యూమనిస్ట్. ఏం చేసినా ఆ కళాత్మకమైన దృష్టితోనే రచనలు చేయడం. అందుకనే ముఖ్యంగా ఆయన రిటైర్ అయిపోయి ఇక్కడ ఈ ఊళ్ళో సెటిల్ అయిన తర్వాత రాసినటువంటి కథల్లో ఎక్కువ ప్రామాణికత కనిపిస్తుంది. నైమిషారణ్యం, ఇట్స్ ఏ వండర్ఫుల్ స్టోరీ. అది ఒక్కసారి చదివేసి పడేసేవాడికి అర్థం కాదు. అది కాస్త తరచి ఇన్సైట్స్తో చదవాలి. ఆవలి తీరం అనేది ఒకటి, తర్వాతనేమో ఈ అస్తిత్వానికి ఆవల, అట్లా కొన్ని వండర్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. తన కుటుంబం తనకు 2 అద్భుతమైన అంశాలను అందించింది. ఒకటి భారతీయ తత్వం, మరొకటి కమ్యూనిస్టు భావన. ఈ 2 వేర్వేరు కాదని, అద్వైతమని విశ్వసించి సాహిత్యంలో, ముఖ్యంగా కథల్లో కస్తూరి పరిమళంలా అందించారు. భారతీయ తత్వం, కమ్యూనిజం సారం వేర్వేరు అనుకునే వారికి మునిపల్లె కథలు కళ్ళు తెరిపిస్తాయి. అందుకే ఆయనపై ఈ చిత్రం.